ఏదియు మీకెంత మాత్రమును హాని చేయు. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఏది కూడా నీకు హాని చేయనేరదు. దేవునికి నీ ప్రవర్తనను అప్పగించుకో. దేవునికి నీ యొక్క జీవితములో అధికారమును ఇవ్వు. ఆయన యొక్క ఏలుబడికి నీవు అప్పగించుకున్న ఎడల ఎంత మాత్రమును నీకు హాని కలుగదు. సమస్త కీడులను తప్పించి ఆయన నిన్ను కాపాడువాడై ఉన్నాడు. దేని గురించి నీవు భయపడుతున్నావో, హానికరమని దేని గురించి నీవు తలస్తూ భయపడుతున్నావో అది నీకెంత మాత్రమును హాని చేయనేరదు. కానీ నా దేవుని యొక్క చేతి క్రింద ఉండడానికి, ఆయన రెక్కల నీడలో ఉండడానికి నిన్ను నీవు అప్పగించుకోగలిగితే చాలు. నీకు అపాయము సంభవించిన హాని కలగకుండా ఆయన నిన్ను కాపాడి రక్షించు దేవుడై ఉన్నాడు. సమస్త కీడును అపాయమును తప్పించి కాపాడగలిగిన శక్తి కలిగిన దేవుని చేతికి మనలను మనమే అప్పగించుకుందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. ఈ దినం ఇంతవరకు మీ కృపలో భద్రపరిచారు. మీరిచ్చిన అయ్యా నూతనమైన దినమును బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దిన దీవెనల చేత మీరు నింపి నడిపించండి. ఏది మీకెంత మాత్రమును హాని చేయదండి. అవును నాయన, దుర్దినాలలో అపాయకరమైన కాలములలో మేము ఉంటుండగా అయ్యా ఇగో భయపడుతున్న సమయాలలో కూడా నీ పిల్లలను మీరు ధైర్యపరిచారు. ఏది కూడా నీకు హాని కలుగదని, దేని నుండి కూడా నీకు భయము అక్కరలేదని నీ పిల్లలను మీరు ధైర్యపరిచినందుకే మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేని గురించి భయపడుతున్నారో, దిగులు పడుతున్నారో వాటన్నిటిని తప్పించి, అపాయములను తప్పించి, కీడును తొలగించి, మేలుతో నింపి నడిపించుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. ఈ దిన దీవెనల చేత నా దేవుడు మిమ్మల్ని నింపునుగాక. దేని గురించి భయపడక సమస్తము చేయగలిగిన దేవుని తట్టు మనము చూచుదుముగాక. ఆమేన్.